మరో ప్రశ్న ఏంటంటే, మరి పాత కాలంలో వివాహ పొంతన చేశారా? వాళ్ళిప్పటి వరకు వైవాహిక జీవితం కొనసాగించట్లేదా? ఈ సందేహానికి సమాధానం చెప్పండమ్మా. పాతకాలంలో వివాహ పొంతన అంటే, ఇప్పుడు పేరు బలాల మీద వివాహం డేట్ ఆఫ్ బర్త్‌లు ఎవరికీ ఉండేవి కావు. పేరు బలాల మీద వివాహం చేసేవాళ్ళు. అయితే అబ్బాయి పేరు బలం అలాగే ఉంచేసేసి, అబ్బాయికి సూటబుల్ అయినటువంటి నక్షత్రాన్ని, ఆ నక్షత్రంలో ఉన్న పేరుని అమ్మాయికి మార్చి వివాహం కానిచ్చేవాళ్ళు. ఎందుకంటే పాతకాలం పెళ్ళిళ్ళనేవి సాధారణంగా మేనరికాలే జరుగుతూ ఉండేవి. ఆ మేనరికంలో ఉన్నటువంటి లోతుపాట్లన్నీ వాళ్ళు పడుతూనే గట్టెక్కి వచ్చారు. ఇంకా సరే విడిగా వివాహాలు అనంటే చాలా కష్టనష్టాలు ఓర్చుకుంటూ ఆడవాళ్ళు తలకాయ ఒగ్గేసి ఏమీ అనకుండా సర్దుకుపోయే మనస్తత్వంతో తల్లిదండ్రులు ప్రిపేర్ చేయటం వల్ల వాళ్ళేంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఓపికగా ఓర్చుకుంటూ వచ్చారు. ఇంకా అందులో కుజదోషాలు ఉన్నట్టయితే డెలివరీ సమయంలో భార్యలు చనిపోయినప్పుడు మళ్ళీ మగవాడికి రెండో పెళ్లి చేసేవాళ్ళు. ఏదైనా చెప్పుకుంటే ఆ కాలంలో ఆడవారి మరణాలు ఎక్కువ. ఈ కాలంలో ఏంటంటే ఎడ్యుకేషన్ సమానత్వం వచ్చింది. అయితే ఏంటి ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనంటే జ్యోతిష జ్ఞానం అనేది ఒకటి వాళ్ళకి నచ్చి మా దగ్గరికి వచ్చి వివాహ పొందన చేసుకుంటున్నారు. మొన్న మా దగ్గరికి వచ్చారు. ఒకళ్ళు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. కాకపోతే వివాహ పొంతన చూసుకోవాలనేది అబ్బాయి వాళ్ళ తరఫు నుంచి ఎవరో ఒకళ్ళు పట్టుబట్టారంట. చూసుకున్నట్టయితే అమ్మాయికి కుజదోషం ఉంది అని చెప్పేసి ఆ నిశ్చితార్థమైన మానవత్వం లేకుండా దాన్ని వాళ్ళు విరమించుకోవటం జరిగింది. అదే ముందే గనక ఎన్నో హోటల్స్‌కి వెళ్తాము, ఎన్నో షాపింగులు చేస్తాము, ఎంతో ఖర్చు పెట్టుకుంటాము. అలాగే చిన్నగా మంచి పండితుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి చక్కగా వివాహ పొంతన చేయించుకున్నట్టయితే ఆ వివాహం కుదిరితేనే పెళ్ళిళ్ళు చేసుకోండి. ఇహ లవ్ మ్యారేజెస్ సంగతికి వచ్చినట్టయితే వాళ్ళు చాలా డీప్‌గా లవ్ చేసుకొని మా పరిస్థితి ఏంటమ్మా ఏదైనా మనం ఎదుర్కొంటాము అనుకుంటే సమస్య సృష్టించిన దేవుడే పరిష్కారాన్ని కూడా పక్కన పెడతాడనమాట. అప్పుడు వాళ్ళ జాతకాలు చూసి ఏంటి దానికి పరిష్కారం అని చెప్పి వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి వాళ్ళని అడ్జస్ట్‌మెంట్ చేసి చేయటం జరుగుతుంది.